యేసుక్రీస్తు ప్రభువారి జన్మకు సంబంధించిన సంగతులను నలుగురు సువార్తికులలో ఇద్దరు మాత్రమే స్పష్టంగా వివరించినట్లుగా మనం చూస్తాం. అందులో మొదటివాడు మత్తయి అయితే రెండవ ఆయన లూకా భక్తునిగా మనం చూస్తాం. ఇక మార్కు కానీ యోహాను భక్తుడు కానీ ఆయన యొక్క జన్మకు సంబంధించిన నిర్దిష్టమైన వృత్తాంతాన్ని రాసినట్లుగా మనము చూడం. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము కానీ లేదా ఆయన పునరుద్ధానాన్ని కానీ ఈ నలుగురు సువార్తికులు చెప్పినట్లుగా మనం గమనించగలం. కనుక యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానము చక్కగా నలుగురు వివరించడాన్ని మనం చూడగలం. అలాంటి ఒక సువార్తికుడే మత్తయి భక్తుడు. ఆయన అద్భుతంగా 28వ అధ్యాయంలో దానికి సంబంధించిన సంగతులను చాలా స్పష్టంగా రాయడాన్ని మనం చూస్తాం. ఈ అధ్యాయంలో నుంచి ఈస్టర్ నీకు నాకు కనీసము ఒక 5 సంగతులు మనకు తెలియచేయడాన్ని మనం గమనించగలం. దాన్ని ఒకదాన్ని వెంట ఒకటి చూసుకునే ప్రయత్నాన్ని మనం చూస్తాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈ వర్తమానము ప్రభు దూత ప్రకటించినట్లుగా మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ కానీ యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని కానీ దేవుని యొక్క దూతని ప్రకటన చేయడాన్ని మనం గమనిస్తాం. అందుకే మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16లో నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది అని చెబుతూ ఆ రాయబడిన మాట దేవదూతలలో ఆయన ప్రకటించబడ్డాడనే మాట మనం చూడగలం. కనుక యేసు యొక్క జన్మాన్ని గురించి దేవదూతలే ప్రకటించారు. ఆయన పునరుద్ధానాన్ని గురించి కూడా దేవదూతలు ప్రకటించినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వారి ద్వారా ప్రకటించబడిన ఈ వర్తమానంలో కీలకంగా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు, సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? అది 24వ అధ్యాయము లూకా సువార్త 5లో మనం చూస్తాం. వై సీక్ ye the living among dead? ఆయన చెప్పినట్టే 3వ దినాన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన సమాధిలో లేడు. మరి సమాధిలో నుంచి తిరిగిన యేసుక్రీస్తు ప్రభువారు, లేచిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన పండుగ ఏం వాగ్దానం చేస్తుంది? ఏ వర్తమానము నీకు నాకు ప్రకటించబడుతుంది? ఏంటి వర్తమానము లేదా వాగ్దానం ఏంటి? యేసు తిరిగి లేచాడు, చాలా సంతోషం, పండగ చేసుకుంటాం. హోలీ మొన్న అయిపోయింది కదా. క్రైస్తవులు కొంతమంది ఏం చేస్తారంటే రంగులు చల్లుకుంటారు. యేసు ప్రభువారు తిరిగి లేచిన పునరుద్ధాన పండుగ, అదే ఈస్టర్ సండే. మరి ఈస్టర్ సండే వర్తమానము ఏంటి లేదా వాగ్దానం ఏంటి? ఇది తెలుసుకోవాలంటే అంతగా ఉండే డిసెంబర్లో పోయింది. ఏంటిది? యేసు ప్రభువారు పుట్టాడు, వర్తమానం ఏంటి? వాగ్దానం ఏంటి? ఆయన పుడితే నాకేంటన్నా? మీరు బాగా గమనించాలా. దిస్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ ఈస్టర్ అంటాం, ప్రామిస్ ఆఫ్ క్రిస్మస్. యేసు ప్రభువారు సకల జనులకు ప్రకటించబడిన శుభవర్తమానంగా ప్రకటించబడ్డాడు లేదా పుట్టాడు. ఏంటి తీసుకుని వచ్చిన వాగ్దానము అంటే, ఫియర్ నాట్, భయపడకుడి, ఇదిగో సకల జనులకు కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము మీకు మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభుదూత కూడా ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? 28వ అధ్యాయము 5లో ఆ మాట వాగ్దానం ఉంది. యేసు ప్రభువారు కూడా ఈ మాట ఇచ్చాడు. ఎక్కడ? కింద రాయబడిన మాట. ఎక్కడ ఆ మాట అంటే 15లో మనం చూస్తాం. ఫియర్ నాట్, దిస్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ ఈస్టర్. యేసు ప్రభువారు పుట్టడానికి సర్వలోకానికి ప్రకటించబడిన వర్తమానం లేదా వాగ్దానం ఏంటంటే, భయపడద్దు, యేసు ప్రభువారు మరణం నుంచి తిరిగి లేచాడు. ఏంటి వాగ్దానము? ఫియర్ నాట్, దేని గురించి భయపడద్దు. అందుకే ఒక దైవజనుడు లెక్కించాడంట. ఏమని? భయపడకుము అనేటువంటి ఈ మాట బైబిల్లో ఎన్నిసార్లు రాయబడింది? నేను లెక్కించలా. ఆయనకి ఘనత చెల్లునుగాక. 365 టైమ్స్. ఇక ఈ సంవత్సరం లీపు సంవత్సరం కదా, ఫిబ్రవరి 29, 366 సార్లు కూడా రాయబడింది. అంటే లీపు సంవత్సరాన్ని కూడా వర్తిస్తాయి. ప్రతిరోజు మనము రకరకాల భయాల చేత జీవితాన్ని లేదా దినాన్ని ఆరంభిస్తాం. ఇది మనం సామాన్యమైన మనతో మాత్రమే కాదు, ప్రముఖులతో నుంచి కూడా భయాల చేత జీవితాన్ని ఆరంభించి కొనసాగించి ముగించారు. ఉదాహరణకి బ్రిటన్ దేశపు రాణి, రవి అస్తమించని సామ్రాజ్యానికి ఆయన మకుటము లేని మహారాణి ఆవిడ, ఆమెనే క్వీన్ ఎలిజబెత్. ఆవిడకు ఒక భయం ఉందంట. ఏంటి భయము? అందుకే ఆమె ఉన్న స్థలంలో అనేక రకాల పూదోట ఉంటుంది. ఆ పూదోటలో ఒక్క పుష్పానికి సంబంధించింది మాత్రం వేయలేదంట.
ఆ పుష్పమే రోజా పువ్వు అంట. రోజా పువ్వు అంటేనే చాలామందికి ఇష్టం. మనకు కనబడితే రోజా పుష్పాలతో ఉన్న బొకే ప్రముఖులకి లేదా మ్యారేజెస్ కానీ యానివర్సరీస్ కానీ మనం ఏం చేస్తాము, గిఫ్ట్గా మనం ఇస్తాం. కానీ ఈవిడకి మాత్రం రోజా పుష్పాన్ని చూస్తే ఆమె వణుకు పుడుతుంది. దాన్ని ఏమంటారంటే వైద్య పరిభాషలో ఎకెంతోఫోబియా అంటాం, ఫియర్ ఆఫ్ రోజెస్. రోజా పుష్పాలంటే చాలా భయం. ఎకెంతేసియే అనేటువంటి ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఎక్కడ? ప్లాంట్ కింగ్డమ్ బాటనీ. కరెక్ట్. బహుశా నాకు తెలిసి ఒకవేళ రోజా పుష్పము ఈ కుటుంబం నుంచి వచ్చిందేమో నాకు తెలియదు, మరి బాటనీ చదివే స్టూడెంట్స్ చెప్పాలా. ఎకెంతోఫోబియా అనేటువంటి భయము చేత ఆవిడ ఏమైంది, భయపడుతూ ఉంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే నెపోలియన్ బోనాపార్ట్ అనేటువంటి ఆయన ఉండేవాడు. 18వ శతాబ్దంలో ఆయన జీవించాడు. ఆయన ఫ్రెంచ్ విప్లవానికి నాంది పలికాడు. బహుశా వెరీ సక్సెస్ఫుల్ జనరల్, ఆయన ఆర్మీ జనరల్. ఆయనకున్న భయం ఏంటంటే చరిత్రకారుడు రాశాడు, పిల్లులంటే భయం ఆయనకి. అన్న పులులంటే సింహాలంటే భయపడాలి కానీ పిల్లులంటే ఏంటన్న భయం. అందుకే తన అంతఃపురంలో నివసించే బంగ్లాలో పిల్లులు మాత్రమే ఎక్కడ రానిచ్చేవాడు కాదు. ఆ పిల్లుల గురించినటువంటి భయాన్ని బట్టి వైద్య పరిభాషలో దాన్ని ఎయిల్రోఫోబియా అంటాం. దాన్ని పిల్లులంటే విపరీతంగా భయం గనక ఆయన కూడా భయంతోనే చనిపోయాడు. ఇంకా కొంచెం ముందుకెళితే సిగ్మైడ్ ఫ్రాయిడ్, ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్ అంట, మనోవిజ్ఞాన శాస్త్ర పితామహునిగా చెప్పుకుంటారు. బీఈడి వాళ్ళ నుంచి, లేదా బీఈడి కాదు, చిన్నపిల్లల నుంచి మెడిసిన్ కానీ సివిల్ సర్వీసెస్ వరకు ఈయన గురించి తప్పకుండా టచ్ చేయాల్సిందే. సిగ్మైడ్ ఫ్రాయిడ్ అన్నవాడు ఆయన యూదుడు. ఆయన అద్భుతంగా మనోశాస్త్రాన్ని రంగరించి పుస్తకాలు రాశాడు. ఆయనకు ఒక భయం ఉందంట. చరిత్రకారుడు ఏం చెప్పాడు అంటే, ఆయనకి జనాలు చూస్తే విపరీతమైన భయం. పొరపాటున మీరు అన్న ఈస్టర్ సండే వచ్చింది, నువ్వు యూదుడు కదా, రక్షణ యూదుల్లో నుండే కలుగుతుందని రాయబడింది కదా, మీరు వచ్చి ఏదైనా స్పెషల్గా ఒక కూడికి ఏదైనా తీసుకుంటారా సీఎంలు అన్నారనుకోండి, మిమ్మల్ని చూస్తే దడబుడుతుంది ఆయనకి. కనుక కాళ్ళు వణికిపోతాయి. దాన్ని ఫియర్ ఆఫ్ మార్కెట్ ప్లేసెస్ అంటాం, ఎగరోఫోబియా అంటాం వైద్య పరిభాషలో. కనుక ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల భయాల చేత మనిషి బాధపడుతున్నాడు. ఇక సైకియాట్రీ అనే పుస్తకం దగ్గరికి వెళ్ళి, లేదా మనస్తత్వ ఆ డాక్టర్స్, వైద్య నిపుణులు అన్నగారు లేదా డాక్టర్ గారు, ఎన్ని రకాల భయాల చేత మానవుడు భయపడుతున్నాడు. నేను ఎప్పుడో విన్నా 25 ఏళ్ల క్రితమే. మోర్ దాన్ 280 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫియర్స్, ఫోబియాస్. ఇప్పుడు దాని ఎక్స్పాండ్ పెరిగింది. గూగుల్ తల్లి మనకు బాగా చెప్తారు, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి? అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ పుస్తకం రాస్తారు వాళ్ళు. డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఫర్ మెంటల్ డిజార్డర్ 5th ఎడిషన్ రన్నింగ్ అవుతోంది. మరి ఇప్పుడు ఏమైనా 6th వచ్చిందేమో నాకైతే తెలియదు. వాళ్ళు కన్ఫర్మ్ చేయాలా. కనుక గూగుల్ తల్లి చెప్పిందల్లా గుడ్డిగా నమ్మేదానికి లేదు. సరే, వేరే అది సమస్య. అరే ఇప్పుడు ఒక 400, 500 అయి ఉంటాయి. అరే ఇన్ని రకాల భయాల చేత మనుషుడు బాధపడుతున్నాడా? మనకే భయాలు ఉన్నాయి. ఫియర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయిపోయినాయి, పరీక్షలు అండి 10th క్లాస్ వాళ్ళకి. నిన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాక రిజల్ట్స్ రావాలా, ఫియర్ ఆఫ్ రిజల్ట్స్, పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా. ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, భవిష్యత్ అంటే భయము. ఫియర్ ఆఫ్ ఫైనాన్సెస్, ఆర్థిక సంబంధమైన వరుల గురించి భయము. ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, భవిష్యత్ అంటే భయము. ఫియర్ ఆఫ్ డిసీజెస్, కరోనా 19 మళ్ళీ వస్తుందో లేదా మనకైతే రకరకాల భయాల చేత, అన్నిటికీ మించి ప్రతి మానికి ఒక భయం ఉంది. ఏంటది? ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయము. ఎవరు తప్పించుకోలేరు. ఎంత గొప్పవారైనా చివరికి కేకలేసి చచ్చిపోయారండి. కనుక మనుష్యుడు విపరీతంగా, ఏ మనుష్యుడికైనా ఒకటి భయం పీడిస్తూనే ఉంది, అదే మరణ భయం. ఇలాంటి మరణ భయం నుంచి రక్షించటానికి యేసు ప్రభువుని దేవుడి లోకానికి పంపించాడు. అసలు భయం ఎందుకు వచ్చిందన్న? ఏ పుస్తకం చెప్పదో. ఏ పుస్తకము? ప్రపంచంలో 40,000 పైచిలుకు మతాలు ఉన్నాయి. ఎక్కడ? భూమి మీద. మనకు బాగా తెలిసింది ఒక 7 పెద్ద మతాలు మన దేశంలో ఉన్నాయి. మనకి ఎందుకు లేని వేరే వాళ్ళ గురించి. కనుక వాళ్ళన్నిటికీ మత గ్రంథాలు ఉన్నాయి. కానీ ఏ పుస్తకము కూడా భయం ఎక్కడ పుట్టిందో తెలియదు. కానీ ఒక్క పుస్తకం మాత్రమే జవాబిస్తుంది. ఏంటది? 66 పుస్తకాలు కలిగిన పరిశుద్ధ గ్రంథం. ఎక్కడ భయం పుట్టింది? ఆదామును దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. వాస్తవానికి పాపం చేసిన వాడే దేవుని దగ్గరికి రావాలా. అది ఏది? చట్టం. అంతేనా? పాపాత్ములైన మానవుడే పరిశుద్ధుడైన దేవుణ్ణి వెతుక్కుంటూ పాహిమాం రక్షమాం అనాలా. అయ్యా నేను పాపం చేశానయ్యా, నన్ను రక్షించు, నీవే నాకు దిక్కనాలా. కానీ విచిత్రం ఏంటంటే పరిశుద్ధుడైన దేవుడే పాపాత్ములైన మనుషుని వెతుక్కుంటూ వచ్చాడు. ఎక్కడన్నా? లూకా 19:10 కాదు.
లూకా 19:10 ఏముంది? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఇక్కడ కాదు సుమా, ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడే ఆదామును వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చాడు. ఆదాము నీవు ఎక్కడున్నావయ్యా? ఆడమ్ వేర్ ఆర్ట్ thou? అది ఆదికాండం 3వ అధ్యాయము 9-10 వచనాల్లో వేయబడిన మొట్టమొదటి ప్రశ్న. దేవుడు ఆదాముకి వేసిన మొదటి ప్రశ్న అదే. ఎక్కడున్నావా అంటే ఏమన్నాడైనా? అయ్యా నీ స్వరాన్ని విన్నాను, భయపడి దాక్కున్నా. ఎందుకు భయము? బికాస్ ఆఫ్ సిన్. అంతవరకు భయం లేదు, బాగా ఇద్దరు పిచ్చాపడిగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆదాము ఎవరు? లూకాసు వార్త 3వ అధ్యాయంలో చిట్ట మొదలు పెట్టాడు. యేసు ప్రభువు అంటే వెనక్కి వెళ్ళాడు. ఆయన వెనక్కి వెళ్తే లాస్ట్కి వచ్చేసరికి ఏముంది? ఆదాము. అరే దేవుని కుమారునికి ఎందుకు ఉంటుంది భయము? తల్లిదండ్రులకి పిల్లలు ఎంత మనోహరంగా లేదా ప్రేమగా ఆప్యాయంగా పెంచుతారు. పిల్లలకు తల్లిదండ్రులు అంటే భయం ఉండదు. తల్లి అంటే ఒకవేళ శిక్షించే విషయంలో అది వేరే సంగతి. ఎప్పుడైనా ధైర్యంగా వెళ్తారు. మీటింగ్ జరగని, విఐపి మీటింగ్ జరిగిన వాడు చిన్న బుడతాడు, వాడు ఆరాంసే లోపలికి వెళ్ళిపోతాడు. ఆఫీసులో కూడా ఎవరు ఆపరు. ఎందుకు? వాడికి ధైర్యము. ఎందుకు? కుమారుడు కుమార్తె హక్కులు ఉన్నాయి, జన్మ హక్కులు అవి. అరే దేవుని కుమారుడుగా ఉన్న నీవు ఓ ఆదామా ఎందుకయ్యా నీకు భయం అంటే, ఒకప్పుడు లేకుండే కానీ నాకు వచ్చిందండి. ఎందుకు? ఆజ్ఞ అతిక్రమించిన వెంటనే పాపాన్ని బట్టి భయం వచ్చింది. ఎందుకు భయం అంటే బికాస్ ఆఫ్ సిన్. పాపాన్ని బట్టి లోకంలోనికి భయం వచ్చింది. ఏ పుస్తకము చెప్పదు. ఇక మరణ భయం ఎందుకు వచ్చింది? ఈ మరణము ఎవరికైతే బలముందో, బలము గలవాడు అంటే అపవాదిని రాశాడు. ఎక్కడ? హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయం 14-10 మధ్య భాగంలో మనం చూస్తాము. మరణ బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నాశనం చేయటానికి, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన అబ్రాహాము సంతాన స్వభావం పోలి మన వల్లనే రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను విడిపించడానికి, ఈ దాసత్వం నుంచి, మరణ భయము నుంచి విడిపించడానికి, జీవితకాలం అంతా నిర్భయంగా దేవుని కొరకు జీవించడానికి, సేవించడానికి ఆయన నీ వలే నా వలే రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు. శిలువ మీదకి వెళ్ళాడు గుడ్ ఫ్రైడే రోజు. 3 దినాన పునరుద్ధాండై తిరిగి లేచాడు. ఈ దినాన దేవుడు ఇచ్చే వర్తమానం, ఫియర్ నాట్. దేని గురించి భయపడద్దు, బిందాసుగా ఉండు. వాట్ ఎ ప్రామిస్. అద్భుతం కాదా? ఎందుకు భయపడతావు? భయపడద్దు అన్నాడు. చూడండి, భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నేను విలువ పెట్టి కొనుక్కున్నా. ఏ రక్తం? ఎలా విలువ పెట్టి? నా సొంత కొడుకు రక్తం ఇచ్చి కొనుక్కున్నా. అందుకే మా అపోస్తుల 20:28 అన్నాడు, ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన స్వాస్థ్యము, స్వసంపాద్యం అది. తన కుమారుని యొక్క రక్తము చేత కొనుక్కున్నాడు. వీఆర్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ అవర్ డియర్ లార్డ్. మన ప్రియుడైన ప్రభు యొక్క దృష్టిలో ఎంతో అమూల్యమైన వారము. వీఆర్ నాట్ చీప్ బట్ ప్రెషియస్. విలువలేని వారం కాదు, ఎంతో అమూల్యమైనటువంటి వారు. మన గురించి ఆయనే పూటబడతాడు. ఒకసారి రక్త సంబంధం మీరు చూడండి, కన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంతగా ఆరాటపడతారో. ఎందుకు? రక్తంతో వాళ్ళు బంధం, అది రక్త సంబంధము. దేనైనా చేస్తారు తల్లిదండ్రులు. అప్పులు చేసైనా పిల్లలను చదివిస్తారు. వారి కొరకు ఎంతైనా కరం చెల్లించడానికి వెనకంజ వేయరు. ఎందుకు? రక్తమిచ్చి పుట్టినటువంటి బిడ్డలు. మరి పరలోకపు తండ్రి తన సొంత కుమారుని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించాడు. ఆ కుమారుడు ఎక్కడున్నాడు? నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం వరకు ఆయన రొమ్మున ఉన్నాడు. అలాంటి వాడిని తీసి నీకోసం నాకోసం ఈ లోకానికి పంపించి, ఎంత ప్రేమ అండి. అందుకే ఎంతో ప్రేమ అన్నాడు. ఎక్కడ? యోహాను సువార్త 3:16. అందుకే డిఎల్ 3 సాగదీయాలన్నాడు. ఏం సాగదీయాలా? గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. సో అంటే నేను ఎంతో మామూలుగానే గొంతు పోవాలా? ఎంతో ప్రేమించాడు. పరిమితి లేదు, పరిధి లేదు. గత రాత్రి మీకు జ్ఞాపం చేశాను, ఈ ప్రేమకు వెడల్పు కానీ, పొడవు కానీ, లోతు కానీ, ఎత్తు కానీ లేదు. అందుకే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే మనుష్య జ్ఞానానికే మించింది అని రాశాడు. ఊహించలేం, చెప్పలేం, క్యాల్కులేట్ కూడా చేయలేం. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించి తన కుమారుని రక్తమిచ్చి కొనుక్కున్న నీవు ఎంతో అమూల్యమైన వారు. అందుకే దేని గురించి భయపడద్దు నా కుమారుడ కుమార్తె అంటాడు. భయపడకము, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను. యెషయా 41:10 చూస్తాం. దిగులు పడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, నేనే నిన్ను ఏం చేస్తాను? బలపరుస్తాను. నీతిన నా దక్షిణ హస్తము చేత నిన్ను ఆదుకుంటాను. అంతేకాదు, భయపడకము, నీకు సహాయం చేస్తానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. యెషయా 41:13 ఇలాంటి వాగ్దానాల పరంపర కొనసాగించబడి కొత్త నిబంధనలో కూడా ఈస్టర్ ఆదివారాన్ని మీకు ఇచ్చే వర్తమానం ఇదే. దిస్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ ఈస్టర్. ఫియర్ నాట్. దేనికి భయపడద్దు. కనుక పాపాన్ని బట్టి నీకు భయం ఉంది కనుక మీరేం తీసుకోవాలి? ట్రీట్మెంటు. భయం పోయేదానికి కాదు ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది. భయం ఎందుకు వస్తుందో దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలా.
అంతేనా? పాపానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. పాపానికి ట్రీట్మెంట్ ఇచ్చేసాడు ఎవరైనా? ఆయనే డాక్టర్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారు, పరమ వైద్యుడు. పాపానికి చెక్ పెట్టాడు, పాపానికి పరిహారం చేశాడు. ఆ ప్రభు దగ్గరికి రాగలిగితే మీలో ఉన్న ప్రతి భయానికి మూలమైన పాపాన్ని కూకటి వేళ్లతో తీసివేస్తాడు. జీవితకాలం అంతా నిర్భయంగా దేవుణ్ణి ప్రేమించి సేవించడానికి ఆధారాన్ని కలిగిస్తాడు. ఇలాంటి దేవుడు నీకు ఇచ్చే శుభవర్తమానం ఇదే. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంకా దేని గురించి భయపడుతూ ఉంటే దేవునికి ఇచ్చే వర్తమానం, యేసు తన కుమారుడు తిరిగి పునరుద్ధానంలో తిరిగి లేపాడు. సమాధి తెరవబడి ఉంది, నేటికి సజీవుడు. ఆయన నీకున్న ప్రతి భయాన్ని తొలగించేవాడు. యేసు ప్రభువును స్వీకరించు, జీవితకాలం అంతా నిర్భయంగా బ్రతుకు. కనుక ఇలాంటి ఈస్టర్ దినాన దేవుడు మనకు గురించిన వాగ్దానము భయపడకమంటే ఇంకా కొంచెం ముందుకెళితే ఆయన ఇచ్చే రెండవ మాట చూడండి. ఈస్టర్లో మనకు ఇచ్చిన రెండవ సంగతి, లేదా ఈస్టర్ మనకు బోధించే రెండవ సంగతి ఏంటి? మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం గమనించండి. దానికంటే 9వ వచనం, యేసు మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. ఇంకొక మాట చూడండి కింద 17వ వచనం, వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. మన భాగం ఏంటంటే ద ప్రెషియస్నెస్ ఆఫ్ ద ఈస్టర్. ఈస్టర్కున్న అమూల్యమైన విషయం, గొప్ప సంగతి ఏంటంటే రెండవది ఆరాధన. యేసుప్రభువారు తిరిగి లేచాడు. ఏం చేయాలన్నా? లెట్ us సెలబ్రేటా? ఎక్కడికి? తిని త్రాగడము సుఖించడమేనా? కాదు సుమా. పర్పస్ ఏంటి? ఉద్దేశం ఏంటి? మూలం ఏంటి? అమూల్యమైన గొప్ప విషయం ఏంటంటే ఆరాధన చేయాలి. మ్రొక్కుట అంటే తెలుగు తర్జుమా, ఇంగ్లీష్లో వర్షిప్, ఆరాధన. మీరు చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని ఆరంభ వచనంగా తీసుకుంటే, మత్తయి సువార్త ఆరంభము ఆరాధన, మత్తయి సువార్త ముగింపు. ఇక్కడ చదువుకున్న 2 మాటలు ఈ అధ్యాయంలో 2 సార్లు వచ్చింది ఈ మాట, మ్రొక్కుట ఆరాధన. కనుక ఈ సువార్తికుడు అద్భుతంగా ఆరాధన గురించి నొక్కి చెప్పాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2లో దానికున్న డెప్త్, లోతు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఊరికే మనం ఎండింగ్, ఇది సువార్త ఎండింగ్ కదా. బిగినింగ్లో ఎక్కడ రాయబడింది? వేర్ ఇస్ హీ దట్ ఈస్ బార్న్ కింగ్ ఆఫ్ ద జ్యూస్. అయ్యా, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడండి? హేరోదు దగ్గరికి వచ్చి ప్రశ్న వేశారు. ఎందుకు? మేము ఆయన నక్షత్రాన్ని చూసాము, ఆయనను పూజింపవచ్చింది. మీ తెలుగు తర్జుమా పూజ కూడా తెలుగు మాటే, అది బైబిల్లో మాట, హైందవుల మాట కాదు సుమా. పూజ అన్నా మొరకడం అన్నా ఒకటే, రెండింటికి ఇంగ్లీష్ భాషలో ఆరాధన. వీ కేమ్ టు వర్షిప్ హిమ్, వీ హ్యావ్ సీన్ హిస్ స్టార్ ఇన్ ద ఈస్ట్ అండ్ వీ కేమ్ టు వర్షిప్ హిమ్. ఆయన ఆరాధించడానికి వచ్చామండి అన్నారు, మొరకడానికి వచ్చామండి, పూజించడానికి వచ్చాము. ఆరాధన కొరకు వాళ్ళు ఎంత క్రయం చెల్లించారు? ఎవరు వీళ్ళు? తూర్పు దేశపు జ్ఞానులు. ఎక్కడి నుంచి వచ్చారు మనకి తెలియదు. తూర్పు దేశంలో కూడా ఒక దేశం ఏంటంటే భారతదేశం. ఇక్కడ నుంచి కూడా పోయి ఉంటారు ఎవరన్నా రిప్రజెంటేటివ్స్, తెలియదు. మన పైకి వెళ్ళిన తర్వాతనే ఆయన మనకు అంతా డిస్ప్లే చేస్తాడు. తూర్పు దేశము నుంచి, బబులోను సామ్రాజ్యం నుంచి, బహుశా అలాంటి చాలా ప్రఖ్యాతిగాంచిన దేశాల నుంచి యేసుప్రభువారిని ఆరాధించడానికి అక్కడి నుంచి యెరూషలేముకి వచ్చారు. ఎట్లా వచ్చారు? ఎన్నో రకాలు, మనలాగా ఫ్లైట్ లేదు. అక్కడి నుంచి దిగితే ఇక్కడి నుంచి 100 కిలోమీటర్లు ఒంటెల్లో, గుర్రాలు, గాడిదలు సరిపోలేండి, మళ్ళీ మేత ఎక్కువ పడుతుంది, టీఏడిఎల్ ఎక్కువ అవుతాయి. మీరు చూడండి, నక్షత్రాలను చూసి పరిశోధించే శాస్త్రజ్ఞుల వారిని, మనం ముందే చెప్పాను, ఖగోళ శాస్త్రవేత్త లేదా పరిశోధకుల వాళ్ళు. ఎంత ఉంటుంది జీతము? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది. నాకు తెలిసినంతవరకు 2-3 లక్షలు ఉంటుంది. 2 లక్షలు వేసుకుందాం. ఎంతమంది వచ్చారు జ్ఞానులు? లెక్కలు లేదు. 3 చెప్పేదానికి లేదు. సరే, మీరు అన్నట్టుగానే 3 వేసుకుందాం, వేసుకోవాలంతే. హైపాథసిస్ అంటాం దాన్ని. 3 శాస్త్రవేత్తలు యేసుప్రభువారిని కలుసుకునే సమయానికి ఎంత టైం పట్టిందంటే 2 సంవత్సరాలు పట్టింది. అది మత్తయి సువార్త 2వ అధ్యాయం రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి. సరే, దాని గురించి నేను తర్వాత వస్తాను. నెలకు 2 లక్షల రూపాయలు అయితే ఒక శాస్త్రవేత్తకి జీతం ఎంత? సంవత్సరానికి 24 లక్షలు. 2 ఇండ్లకి 48 లక్షలు. 2 లక్షలు కలిపి 50 లక్షలు వేసినాను. ఇంకా నేను టీఏడిఏ లేలా, ఎందుకులే మనకు టైం వేస్ట్ వరకే. ఒక వ్యక్తికి 50 లక్షలు అయితే 3 ఎంత? 1,50,00,000. 2 సంవత్సరాలు ఎవరికైనా జీతం ఇస్తారండి శాస్త్రవేత్తకి? అన్నా నేను 2 రోజులు పోతున్నానంటే పే కట్ అవుతుంది. 2 ఏళ్ళు అంటే లాస్ ఆఫ్ పేమెంట్లో పోన్నా, నువ్వు ఎన్ని రోజులైనా పో, జీతం మాత్రం రాదు. రాను పోను మీరు చూడండి, ఊహించండి.
1.5 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుని యెరూషలేంకి వచ్చారు. ఎందుకన్నా మీరు వచ్చిందంటే వి వాంట్ టు సీ అండ్ వి వాంట్ టు వర్షిప్. బా, ఏం పదమండి! మేము ఆయన చూడాలి, ఆయనను 1.5 కోటి రూపాయల ప్యాకేజ్ దొరికితే కనబడం ఇక్కడ సీఎంలో. అర్థమైందా మీకు? ఎంతరా బాబు, క్యాంపస్ సెలెక్ట్ అయ్యానన్నా ఐఐటీలో. ఎంత ప్యాకేజ్? 1.5 కోటి అన్నా సంవత్సరానికి. కనపడడం మళ్ళా వస్తాడు ఈస్టర్కి, నెక్స్ట్ క్రిస్మస్కి ఈస్టర్కి దిగుతాడు మనవాడు. విజయవాడ నుంచి ఫ్లైట్, అక్కడి నుంచి ఇక్కడికి. అరే, 1.5 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకొని దేవుని ఆరాధించే ఆరాధకులు. దిస్ ఈస్ వర్షిప్ ఈస్ కాస్ట్లీ అఫైర్. ఆరాధన ఏదో క్రైమ్ లేనిది కాదు, క్రైమ్ చెల్లించడం ఆరాధన. ఎంత క్రైమ్ చెల్లిస్తున్నావు? ఆరాధించాలని ఒక కందాకే రాని క్రింద ఒక మంత్రి, ఆర్థిక శాఖ, వెరీ ఇంపార్టెంట్ పోస్ట్ అది. ఆర్థిక శాఖ మంత్రి ఎక్కడికి వచ్చాడండి? యెరూషలేంకి వచ్చాడు. ఎందుకు? ఆరాధించడానికి. అపోస్తలుల 8వ అధ్యాయంలో ఆయన కూడా లాస్ ఆఫ్ పేమెంట్లో వచ్చాడేమో. అరే, ఇంత గొప్ప భక్తులు, లేదా భక్తులు కాదు, గొప్ప వ్యక్తి, వీళ్ళంతా అన్యులే. నేను చెప్పేది వీళ్ళంతా యేసు ప్రభువు రక్తం నుంచి కొనబడిన వాళ్ళు కాదు. అరే, ఒక అన్యునికే ఇలాంటి సెన్స్ ఉంటే, ఒక అన్యునికే ఆయన చూసి ఆరాధించాలని కోరితే నీకేముంది వాంఛ, కోరిక? యేసు ప్రభువు వారు కనబడితే, యెరూషలేంలో కనబడ్డాడు అనుకోండి, ఏం చేస్తారు? ప్రార్థన పట్టి ఇస్తాం. ఇంత పెద్ద పట్టి ఇది ఇచ్చి, అయ్యా నీవే దీన్ని చదువుకొని దయచేసి నా మనవులు అంగీకరించిన ఆయన అంటా నేను. సీఎంలో యేసు కనబడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు. ఏం చేస్తారు? యేసు కనబడితే మేము ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాన్ని కోరుకుంటున్నాం. కానీ వీరేమంటున్నారు? మేము ఆరాధించడానికి వచ్చాం, మాకు ఏం వద్దు, పైపెచ్చు మళ్ళా కానుకలు సమర్పించి వెళ్ళిపోయారు. ఏ మనుషులండి వీళ్ళు! వారిని పక్కన పెడితే ఇక్కడికి రాగలిగితే ఈ మగ్దలేన మరియ, ఇంకా ఇతర స్త్రీలు కూడా వచ్చారు. తర్వాత శిష్యులు కూడా ఆయనకు మొక్కినట్లుగా, ఆరాధించినట్లుగా మనం చూస్తాం. ఇది నా దేవుడు కోరుకునే అత్యంత శ్రేష్టమైనది ఏంటంటే ఆరాధన. దానికోసమే వెతుకుతాడంట. యోహాను సువార్త 4:23 ఏం కనబడుతుంది మనకు? యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలా. బాగుంది. కిందకి వచ్చేసి అట్టి వారు కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఫుట్నోట్, తెలుగులో ఫుట్నోట్ వేశాడు, వెతుకుచున్నాడు. గాడ్ ఈజ్ సీకింగ్ ఫర్ ట్రూ వర్షిపర్స్. ఆరాధన కొరకు వెతకడం అంటే ఇది నన్ను ఆరాధన. ఇప్పుడు ప్రభుదినం గనక ఇప్పుడు ఏమయ్యాడంటే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి నీ ఆరాధన మీద ఆధారపడాలని కోరుకుంటున్నాడు. ఎందుకు? నీ స్తుతుల సింహాసనం మీద ఆయన ఆశ్రయుడు కావాలని కోరుకుంటున్నాడు. నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవదూతల ఆరాధన వద్దు నాకు, నా పిల్లల యొక్క నా రక్తం ఇచ్చి కొనుక్కున్న నా పిల్లల ఆరాధన కావాలని ఆయన దిగి వస్తే నువ్వేం చేస్తున్నావు? రావడము, కూర్చోవడం, పోవడం. మళ్ళీ ఏమని అడిగితే, నన్న సీఎంలో మౌనంగా ఉంటే స్థుతి చెల్లించదే అన్నా. అది వర్షన్ బాగానే ఉంది, కొన్నిసార్లే వర్తిస్తాయి. ఆశ ఉండి మౌనంగా ఉంటే అది వేరే, సమయం లేదు కనుక. ఆరాధించడం అన్నది దేంతో సమానమో తెలుసా అండి? నేను చాలా క్లుప్తంగా ముగించే ప్రయత్నం చేస్తాను. 4:10 యేసు ప్రభువు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నీ దేవుడైన ప్రభువుకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను. తెలుగులో మ్రొక్కుట 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 అనే మాట రాశారు. మీరు గమనించాలా? ఇంగ్లీష్లో ఉంది వర్షిప్ ద లార్డ్ దై గాడ్ అండ్ హిమ్ ఓన్లీ దౌ షalt సర్వ్. ఫస్ట్ టైం వర్షిప్, దెన్ ఫాలోడ్ బై సర్వీస్. ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు మీరు? దేవుని సేవించడము. ఇది నాన్న ఎంతమంది ఈ ప్రభుదినాన ఉదయకాలం లేచిన వెంటనే ఈ సేవ చేసి సీఎన మందిరంలో ప్రవేశించారు. ఆరాధన దేవుని సేవతో సమానం. అందుకే వాచ్మెన్ నీ గారు అద్భుతంగా 12 baskets full అనే ఒక పుస్తకం ఉంది, 12 నిండు గంపలు అనే పుస్తకం. అందులో ఒక చాప్టర్ ఉంది, ఒక అధ్యాయం ఉంది. ఏమన్నాడు తెలుసా అండి? దేవుని సేవ లేదా పరిచర్య దేవునిక లేదా దేవుని మందిరానికి అనే క్వశ్చన్ వేశాడు ఆయన. పరిచర్య ఎవరికంట? దేవునికి చేస్తున్నావా, దేవుని మందిరానికి చేస్తున్నావా? దేవునికి సేవ చేయకుండా దేవుని మందిరంలో చేసే సేవకు ఫలితము శూన్యమన్నాడు. ఎందుకండి? నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. 2వ దినవృత్తాంతాలు 29:11 కనబడి, నా కుమారులారా యెహోవా నిన్ను నన్ను కోరుకున్నాడు. ఎందుకు? తన సన్నిధిలో నిలవాలి, తనకు ధూపం వేయాలి, తనకు పరిచర్య చేరుకు యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు గనక అశ్రద్ధ చేయొద్దండి. తన సన్నిధిలో నిలిచి ధూపం వేయాలా. చూసారా? ఆయన సన్నిధిలో నిలబకోకుండా, ఆయనకు సేవ చేయకోకుండా ఇక్కడికి వచ్చి ఏం సేవ చేస్తావు? అంగీకరించబడదు. ఒకసారి నేను ఎరుగుదును, కడప నుంచి నేను పులివెందలు అనే స్థలాలు చెప్పకూడదు అనుకున్నా, చెప్పేశాను. పరిచర్య ఆదివారం వేశారు. శనివారం ఫోన్ చేశాడు అన్న దైవసేవకుడు, నువ్వు ఆదివారం మా మధ్యకు పరిచర్యకు వస్తున్నావు కదా? అవునన్నా వస్తున్నాను.
సంతోషం, ఒక ప్రశ్న వేయమంటావా అన్నాడు. ప్రశ్న వేయనన్నా అన్న. ప్రభు సన్నిధిలో నిలిచి ఆరాధించటానికి, ప్రార్థించటానికి, వాక్యం చదివి ధ్యానించి పఠించడానికి ఎంత సమయాన్ని కేటాయిస్తావు బ్రదర్ అన్నాడు ఆయన. నేను ఇంత అన్నా. ఆయన అన్నాడు ఇంత కూడా లేదా అన్నాడు. ఇంత ఆయన చెప్పిన దానికి నాకు అరగంటనే గ్యాప్ ఉంది, అంటే తక్కువ ఉన్నా నేను. కొన్ని క్షణాలు గ్యాప్ వచ్చేసింది, ఏం మాట్లాడలేదు మా ఇద్దరి మధ్య. అయిపోయిన వెంటనే అన్నాడు, అయితే నీవు మా మధ్యకు వచ్చి ఆదివారం పరిచర్య చేయనక్కలేదు. బ్లంట్గా ఏం చేశాడు, ఫోన్ కట్ చేసి పడేశాడు. నో ప్రైజ్ లార్డ్. ఇంత కూడా లేదా అంటే ఆయనకు నాకు చెప్పింది ఇంతే. నేను తర్వాత మళ్ళీ ఇంకోసారి వచ్చింది, మనకు ఇంకొక అవకాశం దొరికిన అప్పుడు మనం దుమ్ము దులుపుతాం కదా. ఇప్పుడేమో మనంగానే ఉండాల్సింది, ఎందుకు తప్పు మన వైపు ఉంది కాబట్టి. పరిచయం అంతా అయిపోయినాక భోజనం చేసిన తర్వాత అడిగాను, అన్న ఒకప్పుడు నన్ను పిలిచావు కానీ తర్వాత ఏం చేసావు, బ్లంట్గా కట్ చేసావు. ఇప్పుడు నన్ను పిలిచావు, పరిచయం అయిపోయింది, మరి ఆ రోజు నన్ను ఆపడానికి గల కారణం ఏంటి అని అడిగితే అని అన్నాడు ఒక మాట. నా ప్రజలను ఇంతమంది 400 మంది వస్తారు ఈ స్థలంలో, నా ప్రజలను సేవించడానికి ఇంత సమయము దేవుని సముఖములో సన్నిధిలో నిలిచి మోకాళ్ళ మీద దేవుని ప్రజల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, స్తుతి, వాక్యము, ధ్యానము ఇంత సమయాన్ని గడుపుతూ ఉంటేనే తల ప్రాణం తోకకొస్తుంది. అరే నా ప్రజలు నా స్థాయికి ట్యూన్ అయిపోయారు. నా స్థాయి కంటే 30 నిమిషాలు తక్కువ ఉన్న నీకు పరిచయం అప్పగించి నా ప్రజల స్థాయిని దిగదర్చి పాపం చేయమంటావన్నాడు ఆయన. ఏం వేశానండి ప్రశ్న, ఏం మాట్లాడుతున్నాడు? నా ప్రజల స్థాయిని తగ్గించి నీకు పరిచయం అప్పగించి నేను పాపం చేయమంటావన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? అరే ఈ స్థాయిలో ఉన్న నీవు నా ప్రజల స్థాయిని తగ్గించే విధంగా నేను ఎందుకు పిలవాలి పరిచారకునిగా, ప్రసంగికునిగా? అన్ఫిట్ టు బి కంటిన్యూ యాజ్ ఎ మినిస్టర్ ఆఫ్ గాడ్. దేవుని పరిచారకులను కొనసాగించబడడానికి అనర్హుడవు. ఒక యవనస్తుడవు, మెడిసిన్ చదువుకుంటున్నావు, ఇన్ని బుక్కులు చదువుతావే. అరే ఇంత చిన్న బుక్కు చదివి మోకాల మీద ధ్యానించి ప్రార్థన చేయడానికి ఇంతనే గడుపుతావా? ఇలాగే నువ్వు చేస్తే నువ్వు చెప్పుకుంటూ ఇక్కడికి తిరుగుతూ ఉంటావు. వేంపల్లె, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, చిలంకూరు, వేంపల్లె, పులివెందల అన్నాడు ఆయన వెటకారంగా. ఎట్లుంది నాకు చెంపచ్చలు అనిపించారు. వందనాలు అన్నా. ఎందుకు? నీతిమంతుడు గద్దించడం నాకు, అదే నా జీవిత పరిచర్యలో అద్భుతంగా మార్పుని తీసుకుని వచ్చింది. ఇదేనా నా ప్రభు మహాకృపను బట్టి ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలు, ఇప్పుడంటే కొత్తవి కాకుండా తెలంగాణలో 10 వెరసి 23 జిల్లాల్లో, తెలుగు రాష్ట్రాలే కాకుండా సౌత్ ఇండియాలో అన్ని ప్రాంతాల్లో పరిచర్యలు చేసి కనీసం జిల్లాకు ఒకటైనా కృపదేవుడు అనుగ్రహించాడు. ఇక హెబ్రోన్లో దేవుని మహాకృపను బట్టి భగత్ సింగ్ గారు ఏ స్థలంలో అయితే నిలబడి పరిచర్య చేశాడో అదే స్థలంలో నిలబడి పరిచర్య చేసి అద్భుతమైన కృప ఇచ్చాడు. మోర్ దాన్ 200 లోకల్ అసెంబ్లీస్ ఇన్ ట్విన్ సిటీస్. జంట నగరాల్లో స్టాటిస్టిక్స్ ఇప్పుడు కాదు, 2016 స్టాటిస్టిక్స్ వచ్చేసరికి అప్పటికి 200 స్థలాలు తిరిగి పరిచర్య చేసే భాగ్యం. ఎందుకు? ఆ దినాన దేవుని సేవకు నాకు బుద్ధి చెప్పిన కారణాన. అదే నిరాకరించి ఉంటే నేను ఇక్కడికి వచ్చేవాని కాదు. సియోని ఏంటి, నా స్థాయి ఏంటి, నేను వచ్చే ఆ యోగ్యత కానీ ఆత్మీయత కానీ నాకు లేదు. అసలు అంటేనే గుండె నీరు గారాల. ఎందుకు? 1956లో ఇక్కడ భగత్ సింగ్ గారు ఫస్ట్ కాన్వకేషన్ పెట్టారు. దీని ఘనత చరిత్ర గొప్పది. హుయామై, నేను ఎవరిని, నేను అయ్యో నేను ఎంతటి వాడని, ఒక సొలొమోనుని బాలునయ్యా. వాస్తవానికి నిజమే. అలాంటి ఘన చరిత్ర కలిగిన స్థలంలో పరిచర్య చేసే యోగ్యత లేదు, భయం పుట్టాలి. కనుక దేవుడు ఇలాంటి దాసులను ద్వారా మనకు నేర్పించే పాఠాలు. అరే ఆరాధనలో దేవుని సేవించలేని వానివి దేవుని ప్రజలను ఏ ముఖం పెట్టుకొని సేవిస్తావు? వర్షిప్ అండ్ సర్వీస్ గో టుగెదర్, 2 కలిసి వెళ్తాయి. అందుకే దైవజనులు మనకు నేర్పిన పాఠము నేర్చుకో. మోకాల మీద ఉండి వాక్యాన్ని చదువు, ధ్యానించు, ప్రార్థించు, స్తుతించు, ఆరాధించు, సేవించు. ప్రభువును ఆరాధిస్తూ ఉంటే దేవుడు నిన్ను సేవకు పిలుస్తాడు. అరే అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో ఉపవాసం ఉండి ప్రభువును సేవిస్తూ ఉంటే పిలిచాడు బర్నబాను, సౌలును పిలుచు, బయటికి ప్రత్యేకించాడు. సంఘ పెద్దలు ప్రార్థన చేశారు, పంపించేశారు. అద్భుతం కాదా? మనం నిలకడగా స్థానిక సంఘములో ఇలాంటి సేవలో సాగిపోతూ ఉన్నప్పుడు వద్దనుకున్నానే పిలుస్తాడు దేవుడు. అరే దాని కొరకు నువ్వు ఎందుకు చింతపడతావు? దేవుడు పిలిచేంత వరకు జస్ట్ రిలాక్స్. దేవుని కొన్నిసార్లు శోధించాలా. వాక్యం ఇట్లా ఉంది కదా, నేను రిలాక్స్గా పడుకున్నాను, నువ్వు పిలిచేంత వరకు నేను నా పనిలో, అంటే ఆయన సేవించడంలో, ఆయన ఆరాధించడంలో, ప్రార్థించడంలో, సేవలో కొనసాగిపోతే అప్పుడు పిలుస్తాడు. ఏనాడు నోరు తెరిచిన 28 ఏళ్ళైంది రక్షించబడి, నోరు తెరిచి నాకు ఇది ఇవ్వన్నా నేను చేయగలనని నా జీవితంలో ఎప్పుడు అనలేదు.
హెబ్రోనుకి వెళ్ళాను, అనామకునిగా వెళ్ళాను. గుండెల నిండా ఆత్మవిశ్వాసం ఉంది. ఎందుకు? నాతో పని ఉంటే దేవుడే పిలుస్తాడు, దేవుడు నాయకుల ద్వారా పిలుస్తాడు. నేను ఎందుకు నోరు తిరగల? నేను బెగ్గర్ని కాదు, భిక్షగాన్ని కదా అడుక్కునేవానికి. ఎవరు నేను? రాయల్ ప్రీస్ట్హుడ్, రాజులైన యాజక సమూహాన్ని. రాజు అడుక్కుంటాడా? అరే ఒక షాప్కి వెళితే హైదరాబాద్లో ఏముంటుంది? కస్టమర్ ఈజ్ అ కింగ్ నెవర్ బార్గెయిన్స్. కస్టమర్ ఎవడంట? రాజు అడుక్కుంటాడా? ఎంతో హుందాగా వస్తారు. మనము దాన్ని లాగి 1000 నుంచి 100 రూపాయలు చేస్తాము. అది మన పరిస్థితి. అడుక్కోకూడదు, రాయలుగా ఉండాలా. దేవుని కొడుకు కుమార్తె అంటే రాయలిటీ ఉట్టిపడాలా. అట్లా ఉంటే అప్పుడు పిలుస్తాడు. దేవుడు నిన్ను కొనుక్కున్నదానికి, కొనుక్కొని పక్కన పడేదానికి అంటే ఈ పెన్ను కొనుక్కున్నా ఎందుకు? అట్లా రోజు కనుక్కుంటూ పూజించడానికే? వాడుకోవడానికి. దేవుడు నిన్ను కొనుక్కున్నాడు, ఊరికి పెడతాడా? అరే నీ ద్వారా పని ఉంది, తన పని కొరకు వాడుకుంటాడు. కనుక ఈస్టర్ శుభవర్తమానము. మొదటిది ప్రామిస్, వాగ్దానము, ప్రెషియస్నెస్. రెండు అమూల్యమైన సంగతి ఆరాధన. ఆరాధించే వారిని సేవ కొరకు తన కొరకు సిద్ధపరుస్తాడు. అందుకే దైవజనుడు భగత్ సింగ్ గారు నిజంగా అనేకులకు లేదండి ఈ ఘనత. A.W. టోజర్ స్పెషల్ మీటింగ్స్ పెట్టాడు అమెరికాలో. స్పెషల్ స్పీకర్ ఎవరో తెలుసా? ఇండియా నుంచి భగత్ సింగ్ గారిని పిలిచాడు. అన్ని రోజుల మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఒక మాట అన్నాడంట. ఆయన చెప్పిన వర్తమానం ద్వారా మా సమాజాల్లో ఆరాధన అనే ఆభరణం మేము పోగొట్టుకున్నాము, దాన్ని రెస్టోర్ చేయడానికి తన దాసుని దేవుడు పంపించారు అన్నాడు. ఆరాధన అనే జ్యువెల్ లేదంట వాళ్ళ సమాజాల్లో. ఇప్పుడేం చేశాడు? వ్యక్తిగతంగా ఆరాధించే ఆరాధికులుగా A.W. టోజర్ తన సమాజాన్ని నడిపించాడు. ఈ దైవజనుడు మనకు నేర్పించిన పాఠాల్లో ముందుకెళ్ళాలి. A.W. టోజర్ మామూలుడు కాదు, ప్రాఫిట్ ఆఫ్ 20th century అంటాం ఆయన్ని. ఈ GLS పబ్లికేషన్ బాంబే వాళ్ళు ఇన్ని పుస్తకాలు పబ్లిష్ చేశారు ఆయన పేరుతో. ఆయన గురించి బయట దేశాలు, ఈ దేశాల హాట్ కేకుల్లాగా పోతాయి పుస్తకాలు. అలాంటి వాడు భగత్ సింగ్ అని పిలిపించి వాక్యం చెప్పించాడు. జీజన్ గారి తమ్ముడు G.P. రావు ఉన్నాడు అమెరికాలో. ఆయన ఒకసారి యూత్ మీటింగ్ చెప్తున్నప్పుడు నేను ఉన్నాను లైవ్, ఇక్కడ కూర్చొని వాక్యం వింటూ ఉంటే ఏం చెప్పాడో తెలుసా అండి? భగత్ సింగ్ గారి పేరుతో పుస్తకం పడితే హాట్ కేకుల్లాగా అమ్ముడిపోతాయి. పుస్తకాల అవుట్ ఆఫ్ స్టాకే పడుతుంది. మనము చదివింటే ఒట్టి ఇక్కడ 29 పుస్తకాల కనీసం యావరేజ్గా 10 చదివినా చేతులు తనలేండి, వద్దులేండి అదంతా మనకి. అది మన పరిస్థితి. ఏం నేర్చుకుంటావు? ఎలా నీ హెబ్రోన్ యొక్క లెగసీ అంటే నీకేం తెలుస్తుంది? ఏమీ నేర్చుకోకుండా వచ్చి నిలబడి వాక్యం చెప్పాలంటే నాశనం చేయడమే జనాలని. ఎవరిని చంపాలని నిలబడతావు? రాళ్ళు పడతాయి, వర్షం కాదు, అగ్ని కాదు. నేర్చుకో అనే వారంగా ఉండాలి. సరే, మెట్టికి ఏదైనా ఆరాధన అనే సేవలో ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయించింది కాక. మూడో సంగతి ఏంటి? చూడండి నాతో పాటు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు మీరు గమనించండి. నేను దాన్ని క్లుప్తంగా మళ్ళా చదవాలని నేను అనుకోవడం లేదు. ప్రాబ్లం ఇన్ ద ఈస్టర్ పండుగ రోజు వాగ్దానమే కాదు సుమా, అమూల్యమైన సంగతి బట్టబయలు కావడం మాత్రమే కాదు, సమస్య వచ్చింది. ఏం సమస్య? మనకు కాదు. మీరు చూడండి 11 నుంచి నాకు భలే ఆశ్చర్యం. 5 వచనాలు కేటాయించబడింది. దేనికి? ఏం సమస్య అంటే యేసుప్రభు తిరిగి లేచే సమయానికి బంట్రోతులు వెళ్ళి ప్రధాన యాజకుడు చెప్తే ఆయన భయపడ్డాడు. వెంటనే పెద్దల్ని పిలిపించాడు. వెంటనే ఆయన ఏమన్నాడు? అరే అధిపతి తెలిస్తే మన పని ఖతమవుతుందిరా, దయచేసి చెప్పొద్దండి. మీరేం చెప్పాలంటే వాళ్ళ అనుచరులు వచ్చారు, ఎత్తుకొని పోయారు కనుక దీనికి ఏం చేయాలా? డబ్బు మూట కట్టారు, బహుగా ద్రవ్యం ఇచ్చి సత్యాన్ని అబద్ధం చేశారు. ఇప్పుడు కాదు ఉండేది, అప్పటి నుంచి ఇది పాతకాలం నుంచి నడుస్తూనే ఉంది. మనుషులు ఎలాంటి వారు అయ్యారంటే సత్యాన్ని అసత్యంగా మలచడానికి లంచం ఇవ్వడం శోచనీయం. ఎవరు దీన్ని తప్పుదారి పట్టించింది? ఎవరు? మనలాంటి సామాన్యులు కాదు, ఆడ ప్రధాన యాజకుడు పెద్దలంట. దేవుని వాక్యాన్ని బోధించే నాయకులే డబ్బులు ఇచ్చి సత్యాన్ని అసత్యంగా మార్చి ప్రకటన చేయాలని కోరుకుంటే నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే దుర్నీతి పరులు అనీతిమంతులు ఎక్కడ నిలబడతారు? దేని యొక్క తీర్పు దేని యొక్క ఇంటి నిద్ద నుంచి ప్రారంభమవుతుంది. ఒక్కొక్కరిని తాట తీస్తాడు, తీసి మొదలు పెడతాడు అందరినీ. ఎంత అబద్ధాలు డెలిబరేట్గా అండి, అబద్ధం అని నోరు అసలు ఎట్లా నోరు తెరుస్తారు? అసలు ఎట్లా నీళ్లు తాగినట్టు అబద్ధాలు. కోర్టు ద్వారా సమన్లు ఒక బ్రదర్ ఎంతో దీనుడు వచ్చన్నా ఇట్లా జరిగిందని అన్నాడు. ఏం జరిగింది? తను ఏమాత్రం సంబంధం లేని వాని మీద కోర్టు ఇష్యూ సమన్ వచ్చింది. తనకి చూసుకుని ఆశ్చర్యపోయాడు, ఎంతో కన్నీరు కాచాడు. ఆదివారం వచ్చాడు.
ఎవరైతే కేసు వేశారో ఆ వ్యక్తి తారసపడ్డాడు గేట్ దగ్గర తారసపడి చిరునవ్వుతో, అన్నా వందనాలన్నా, వందనాలా? కోర్టు కేసు ద్వారా సమన్ పంపించావు కదా అయ్యా, వందనాలు ఏంటి అంటే ఎంత మనుషులు సున్నితత్వం లేదు చూడండి. బాధించడానికి నువ్వు పోలీస్ స్టేషన్కు కోర్టుకు లాగుతూ మళ్ళీ ఏమంటా ఏమి ఎరగనట్టుగా వందనాలన్నా, ప్రేలాడన్నా, ఇంకా లోపల ఏమనుకోవాలంటే ఇంకా నువ్వు కోర్టుకి వెళ్ళలేదన్నా. నోటి నిండా నవ్వు, లోపల ద్వేషం. పెదవుల నిండా నవ్వు, ఆనందం, సంతోషం, లోపల ఎలా ఉంటుంది? ఇంకా చావలేదాకా ప్రేలాడన్నా. వాటి ట్రాజడీ, విషాదం కదా. మన నోటి నాటలు ఎంత దౌర్భాగ్యంగా, ఎంత నీచంగా అబద్ధాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాయి. ఎంతోమంది తయారయ్యారండి. తప్పుడు అఫిడవిట్లు, తప్పుడు సంతకాలు, తప్పుడు డాక్యుమెంట్స్. వాట్ ఎ ట్రాజడీ, విషాదం. జాగ్రత్త. ఇది ఈస్టర్ సందర్భంలో జరిగిన సంఘటనకు 5 వచనాలు కేటాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. పాఠం నేర్చుకోవాలి. ఎంతోమంది దుర్మార్గంగా ఏమున్నావు నువ్వు? ఏమైనా నేర్చుకున్నావా? దేవుని ప్రజలను దీవించడానికి వాడవలసిన ఈ 4 పెదాలను శపించడానికి వాడుతున్నావు. ఎంత ధైర్యం అండి! నాకైతే అసలు ఒక మాట తిని పడను, చచ్చిపోతా నేను అట్లే. నిద్ర పట్టదు ఆ మనిషిని ఎదురుగా వెళ్ళి క్షమాపణ అడిగేంత వరకు. తప్పుడు కేసులు పెట్టి ప్రజల మీద నేరారోపణ చేస్తూ ఉంటే ఎవరు నేరారోపణ చేసేదనుకుంటున్నారు? ప్రకటన 12:11లో రాత్రి పగళ్ళు మన సహోదరుల మీద నేరారోపణ మోపువాడైన అపవాది. నేరారోపణ చేసే వాళ్ళంతా సర్వెంట్స్ ఆఫ్ నాట్ క్రైస్ట్ బట్ సేటన్. అపవాది పరిచారకులుగా, సేవకులుగా, పనివారుగా చలమనవుతూ ఉన్నారు. జాగ్రత్త. సంఘాల్లో కూడా ఉన్నారు. ఎవరు వీళ్ళు? వెలుగుదూత వేషము, నీతి పరిచారకుల వేషం ధరించుకున్నారు. ప్రజలను, సంఘాలను నాశనం చేయడానికి పని కట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. దేవుడికి ఇంటిని పాడు చేసే ఏ మనిషిని వదిలిపెట్టాడు, వాడు పాడైపోతాడని 1 కొరింథీ 3:10 తీర్పు లేదా? ఎవరితోనే మనము ఆట ఆడొచ్చు, దేవునికి విరోధంగా ఆడితే మాత్రము జాగ్రత్త. అరే 1 సమయంలో 2వ అధ్యాయంలో అన్నాడు, ఏమన్నాడు? ఏలి కుమారుల దగ్గరికి వచ్చి అన్నాడు దేవజనుడు, పేరు రాయబల్లా, అయ్యా మనుషుకి వ్యతిరేకంగా చేస్తే దానికి వ్యాజ్యం ఉంది, కానీ దేవునితో నేను ప్లే ఆడుతున్న ఆటలు ఎవడయ్యా నీకు నీ పక్షంగా డిఫెండ్ చేసే లాయరు? జాగ్రత్త. డబ్బులు ఇచ్చి, లంచం ఇచ్చి చేయని దుర్మార్గాలంటూ ఏమీ లేవు. విషాదం. అందుకే పాఠం నేర్చుకోవాలి. అలాంటి వారుగా ఉంటే నిజాయితీగా మనం ప్రభు బలలో చేతిలో. ఎందుకండి ఎవరిని మెప్పించడానికి భూమి మీద ఉన్నాం? జీవించువారు తమ కొరకు కాక, ఇక మీదట తమ కొరకు కాక, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలా? ఏం జీవిస్తున్నావు? జీవితాంతం ఒకరి కోసం బానిసగానే బతుకుతా ఉన్నాము. మనుషులు సంతోషపడడానికే బతుకుతా ఉన్నాము. ఎందుకు ఈ లైఫ్? నేను క్రీస్తు సేవకుడినే కాదన్నాడు గలతీ పత్రిక 1వ అధ్యాయంలో. తెలియదా? అలాంటి వ్యక్తులుగా ఉండకుండా దేవుడు నీకు నాకు సాయం చేయనుగాక. ఇంకా కొంచెం ముందుకెళితే ఇంకొక మాట ఏముంది? 18వ వచనంలో ఒక మాట ఉంది. నేను సంక్షిప్తంగా జ్ఞాపం చేసి ముగిస్తాను. ఇక అయితే యేసు కూడా నాకు అధికారం ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? నాకంట సాధ్యమైనది ఏది లేదు. ఈజ్ దర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నథింగ్. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తమును సాధ్యమే. లూకా 1:30లో దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానీ తెలుగు తర్జుమలు అట్లుంది. అయితే ఇంగ్లీష్ బైబిల్ ఏం రాబడింది? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అందుకే దేవుని దగ్గరికి మన వ్యాజ్యాలను తీసుకొని రావాలి. నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఈ దినాల్లో దేవుని దగ్గరికి వచ్చి వ్యాజ్యాలు వినిపించేవాడు లేదు. రండి మన వివాదం తీర్చుకుందామంటే ఈ అడ్వకేట్ దగ్గరకు వచ్చి కేసును వాదించమని కేసు అడిగేవాడు నాదుడే లేడు. నేను అడ్వకేట్ అనుకో, నేను నిలబడతాను రండి అయ్యా అంటే ఎవరు రావడంలే, వేరే వాటిని ఆశ్రయిస్తున్నారు. జాగ్రత్త. దేవుడు నీకు నాకు అనుగ్రహించిన ఈ అధికారాన్ని వాడుకోవాలి. ఇదాన సంఘానికి ఇవ్వడు. నీవు ప్రార్థన చేస్తే ఏది బంధిస్తావో అది బంధించబడుతుంది, ఏది తెరిస్తావో అది తెరబడుతుంది. అంటే పవర్ హౌస్ ఎక్కడుందంటే సంఘంలో ఉంది. ఆయన శక్తిమంతుడు. వాడాలి అంటే ఈ పద్ధతి ద్వారా దేవుడు వాడతాడు. అందుకే ఈ సంఘ ప్రత్యక్షతలో, ప్రార్థనా జీవితంలో నేను కొనసాగటానికి శక్తిమంతుడైన దేవుని వాడుకోవాలి. 5వది చివరిది ప్రోక్లమేషన్ ఆఫ్ ద ఈస్టర్ పండుగ. ఇది నేను జరుపుకుంటున్నాం. ఆయన ఇచ్చిన వర్తమానం ఏంటంటే, మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సకల జనులకు దీని యొక్క వాక్యాన్ని ప్రకటించండి, నా కొరకు శిష్యులుగా తయారు చేయండి. అంతేకాదు నమ్మిన వారందరినీ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములలో లేదు, నామమున ఏకవచన సంబోధన మీరు బాప్తిసం ఇవ్వండి, శిష్యులుగా తయారు చేయండి. మీరు ఈ పనిలో ముందుకెళ్తే గొప్ప వాగ్దానం ఉంది. ఏంటో తెలుసా? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉన్నా.
నిజంగా దేవుని సేవలో ముందుకు వెళ్ళే ఏ వ్యక్తికైనా దేవుడే తన సన్నిధిని అతనితో ఉంచి తీసుకెళ్తాడు. మోషేతో అన్నాడు, నిర్గమం 32:34 నీవు వెళ్ళి నా ప్రజలను నడిపించు, నా దూతని నీకు ముందుగా పంపిస్తా. మనకంటే ముందుకెళ్ళి మార్గాన్ని సరళం చేస్తాడు. ఏవైతే నునుపుగా ఉన్నాయో వాటిని చక్కగా చేస్తాడు, వంకరమైన వాటిని సరళం చేస్తాడు. చక్కగా దేని యొక్క వాక్యాన్ని స్వీకరించినట్లు బలమైన పనిముట్లుగా దేవుడు వాడుకుంటాడు. మార్కు సువార్త 16:20 ప్రభు సహకారుడై ఉండి అన్నమాట. ద లార్డ్ ఈజ్ వర్కింగ్ విత్ దెమ్. వారితో కలిసి పని చేస్తున్నాడు. మన ఒంటరిగా పనిచేయడంలా, ఇదైనా దేవుడు మనతో కలిసి పని చేస్తున్నాడు. మనము దేవునితో పార్ట్నర్షిప్ పాలిభాగస్తులుగా ఉన్నాం. ఆయన మనతో కలిసి పని చేస్తే ఎంత గొప్ప భాగ్యము. అందుకని ఒంటరివాడు కాదు. ఎన్నోసార్లు నిరుత్సాహపడదు, అయ్యా ఎవరు నన్ను ప్రోత్సహించేవారు లేరు నాయన, సొంత ఇంటి వారు నన్ను ద్వేషిస్తున్నారు. నన్నే దేవుడి ఇంట్లో వాడుకోలేదు, నువ్వు పెద్ద వీడు పొడంగిలాగా ముందుకెళ్తా నోరు మూసుకొని కూర్చోరా అనలేదా? అనేక సార్లు దేవుని యొక్క సేవలో వెళ్ళే సహోదరి కావచ్చు, ఆటంకాలు విశ్వాసులైన కుటుంబం నుంచి చాలా వరకు వస్తాయి. అయితే ప్రభుకి స్తోత్రము, నీతో నువ్వు ఒంటరిగా చేయడంలా నీతో కలిసి ప్రభు కూడా పని చేస్తున్నాడు. ఏదైనా కావచ్చు, ఏ పనైనా, దేవుని సేవ మాత్రమే కాదు, మీరు చదువుకునే చదువులో కూడా మీతో కలిసి, మీరు చేసే పని ఏదైతే ఉందో స్ట్రెస్ఫుల్ జాబ్లో మీతో కలిసి యేసు ప్రభువారు పని చేస్తున్నాడు. వెంటనే పని ప్రారంభించేటప్పుడు ఏం ప్రార్థన చేసుకోవాలా? ప్రభువా నువ్వు నాతో కలిసి నువ్వు పని చేస్తున్నందుకు నీకు వందనాలు అని చెప్పి పని ప్రారంభించాలి. దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే శాలరీ అంతా నీకే, పార్ట్నర్షిప్ ఆయన కూడా 50% రావాలి కదా, 10% కూడా వేయడంలే. అది పరిస్థితి. 50% అడగలేండి. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. నువ్వు ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు. అలాంటి దేవుడు నీకు ఎప్పుడు కూడా తక్కువ చేయడు. ప్రభువులో సేవలో ముందుకెళ్తుండగా ప్రభు నీ దక్షిణ హస్తాన్ని బలపరిచి నీతో కలిసి యుగ సమాప్తి వరకు, ఒకరోజు కాదు, యుగం ఎప్పుడు అంతమవుతుందో భూమి మీద అంతవరకు ఉంటాడు. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. నిత్యత్వం వరకు సదాకాలము ఈ దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈయన మరణం వరకు మనలను నడిపిస్తాడు. దిస్ ఈజ్ ద ప్రొక్లమేషన్. ఏం చేయాలా? దేవుని గురించి ప్రకటిస్తూ వెళ్ళాలి. మీరు చూస్తే 1 కొరింథీ 26 చెప్పాను, ఏమన్నాడు? ఆయన రొట్టెని తిని ఆయన పాత్రను త్రాగునప్పుడల్లా ఆయన వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి. కాబట్టి ఎవడ యోగ్యమగా అంటే ఏంటి అర్థము? ప్రభు మరణాన్ని ప్రచురించి బలలో చేతులు వేయాలి. చేయకపోతే అయోగ్యులవుతారు. మరి ప్రకటించే పర్మిషన్ లేదన్నా, వాస్తవానికి కరెక్టే. మరి ఏం చేయాలా? ఉన్నాయి కదా, ఏ బుక్, ఫేస్బుక్. ఈ బుక్ లేకపోయినా ఆ బుక్ అన్నా ఉంది కదా, వెయ్యండి ఒక పోస్టు. ఈస్టర్ సండే రోజు సువార్త కరపత్రము. అరే 2 కొరింథీ పత్రిక 3:2 అరే మా హృదయముల మీద వ్రాయబడి అనేకులు చదువుకొనుచున్న పత్రిక మీరే కదండి అన్నాడు. పత్రికల్లాగా మనమే మారాలా, మన లైఫ్ స్టైల్ మారాలా, మన జీవిత విధానం మారాలి. అప్పుడు చూసి పరలోకమందున్న దేవుని లోకస్తులు మహిమపరుస్తారు. మన బతుకులే అంతంత మాత్రం ఉంటే ఒరే బాబు నీకంటే మేమే మేళ్ళారా నాయమో అంటారు. అలాంటి ఎక్కడైనా దేవుని నామానికి అపకీర్తిని, అవమానం తెచ్చే జీవితం ఉంటే సాగిలపడి క్షమాపణ కోరి ప్రభు బల దగ్గరికి రావాలి. అలాంటి సువార్త కరపత్రగా మీరు ఉంటే మీరు ధన్యులు, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అలాంటి మీరు ధన్యులు, దేవుని ద్వారా బహుమానాన్ని సంపాదించుకుంటారు. ఈ ఈస్టర్ నీకు తెచ్చిన ఈ 5 ఆత్మ సంబంధమైన 4 ఆత్మ సంబంధమైన దేవునిలో పాలిభాగస్తుడవైతే ప్రభుకు స్తోత్రం. ప్రాబ్లంలో సమస్యకు మూల కారణమైతే క్షమాపణ కోరు, ప్రభు బలలో చేతులెద్దాం. ప్రభు వచ్చే వరకు ఆయన కొరకు సాగిపోదాం. రండి ప్రార్థన చేసుకుంటాం.